నమస్కారం, నేను మీ ఇందు. ఈరోజు ఈ కిచెన్ నుంచి అభిమాన ప్రేక్షకులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీకోసం ప్రారంభించిన కార్యక్రమం చూడండి. అలాగే ఇందులో రకరకాల వంటలు చూసి నేర్చుకొని తినిపించండి. ఓకేనా? మీరు రెడీ అయితే నేను రెడీయే. షడ్రుచుల గురించి మనందరికీ తెలుసు కదండి. తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు. ఈ రుచుల్లో ఏ రుచి కాస్త తగ్గినా ఆ వంటకం పూర్తి కానట్టే. ఇవన్నీ కలిపి అరిగించవచ్చు. అలాగే ఈ రుచుల్లో విడివిడిగా కూడా అరిగించవచ్చు. ఏదైనా టేస్టీ కదండి. మరి మీకోసం మేము అందిస్తున్న ఈ పదండి విందుకు కార్యక్రమంలో ఎన్నో రుచికరమైన వంటలు, ప్రతిరోజు నోట్లో నీరూరించే ఆకర్షణీయమైన మీ ఆకలిని పెంచే వండర్ఫుల్ వంటకాలు. అవి మన ఊరివే కావచ్చు, మన రాష్ట్రంలోనో, దేశంలోనో, ప్రపంచంలోనో ఏ ప్రాంతం వంట అయినా కావచ్చండి. నిపుణులైన చెఫ్లు, చేయి తిరిగిన గృహిణులు, గృహస్థులు ఎవరైనా కావచ్చు. అనిర్వచనీయమైన పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎన్నో రుచికరమైన వంటలు పరిచయం చేస్తారు. ప్రపంచాన్ని ఎంతగానో తన రుచి పచితో నోరూరించి ఆకట్టుకునే ఫుడ్ ఐటమ్స్కి ఏ దేశం ఫేమసో మీకు తెలుసా అండి? మీరు వినే ఉంటారు, ఇటలీ. ఆబాల గోపాలాన్ని ఆవురారుమంటూ తినిపిస్తున్న పిజ్జాలు ఇటాలియన్ ఫుడ్డేనండి. ఇంకా అలాంటి రుచికరమైన ఆకర్షణీయమైన ఇటాలియన్ ఫుడ్స్ చాలా ఉన్నాయండి. అందులో 2 రుచికరమైన వంటలు చూపించడానికి ఈరోజు మన ముందుకు వస్తున్నారు నలుడు భీముడు. వీరెవ్వరూ కాదండి, కానీ వీరికి తీసిపోని చెఫ్ భరత్ గారు. హాయ్ భరత్ గారు. సో ఈరోజు ఇటాలియన్ వంటకంలో ఒక టేస్టీ వంటకం చూపించబోతున్నారు అనుకుంటా. జనరల్ ఇటాలియన్ క్యూజిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అథెంటిసిటీ ఉంటుంది. అంటే ఆ కుకింగ్లో వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి పాపులారిటీ వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి దానిలో వాడే ఇంగ్రీడియంట్స్. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం చేయబోయే సాలడ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేయబడేట్టుగా ఉంటుంది. న్యూట్రిషన్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా సీజనల్ వెజిటబుల్స్ వాడతాం. సో ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే సాలడ్ పేరేంటి? ఈ సాలడ్ పేరు రెడ్ క్యాబేజ్ స్లా విత్ ఆరెంజ్ సెగ్మెంట్. రెడ్ క్యాబేజ్ స్లా విత్ ఆరెంజ్ సెగ్మెంట్స్ తయారీకి కావలసిన పదార్థములు: గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఉల్లిపాయలు, తెల్ల మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, వెనిగర్, ఆరెంజ్ ముక్కలు, ఉప్పు, రెడ్ క్యాబేజ్. ఈ సలాడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా డ్రెస్సింగ్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆ డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఈరోజు మనం డ్రెస్సింగ్ వెనెగ్రెత్ డ్రెస్సింగ్ అనే డ్రెస్సింగ్ తయారు చేయబోతున్నాం. ఓకే. అండ్ బాడీ అంటే సాలడ్లో వాడే ఇంగ్రీడియంట్స్ని బాడీ అంటాము. సో ఆ సాలడ్లో ఈరోజు మనం ఫ్రూట్స్తో పాటు క్యాబేజ్, స్ట్రెడెడ్ క్యాబేజ్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కలిపితే బాడీ అవుతుంది. ఈరోజు డ్రెస్సింగ్కి మాత్రం వెనెగ్రెత్ డ్రెస్సింగ్ తయారు చేయబోతున్నాం మనం. ఓకే. సో వెనెగ్రెత్ డ్రెస్సింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒకటి ఆలివ్ ఆయిల్, ఓకే, దాని తర్వాత వెనిగర్ వాడాల్సి ఉంటుంది. ఓకే. నా వెనెగ్రెత్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి బేసిక్ ఇంగ్రీడియంట్స్లో రేషియో ఉంటుంది, స్టాండర్డ్ రెసిపీ ఉంటుంది. ఓకే. ఒక టేబుల్ స్పూన్ మనం రెసిపీలో వాడేటట్టయితే కనుక ఒక టేబుల్ స్పూన్తో 3 సార్లు తీసుకోవాలి. సో 3 టేబుల్ స్పూన్స్ వాడుతున్నాను నేను ఈరోజు రెసిపీలో. ఒక టేబుల్ స్పూన్ అంటే రఫ్లీ 15 ml ఉంటుంది, 15 ml ఉంటుంది. 2 and 3. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఓకే. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకోవాలి. సో 3:1 రేషియో ఉంటుంది అన్నమాట. అది కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఆయిల్ అండ్ వెనిగర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఆయిల్ మాత్రం ఎక్కువగా ఉంటుంది, వెనిగర్ తక్కువగా ఉంటుంది రెసిపీలో. ఓకే. సో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకుంటున్నాను నేను. విస్క్తో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని సరిగ్గా కలపాల్సి ఉంటుంది. డ్రెస్సింగ్ తయారు చేసిన తర్వాత డ్రెస్సింగ్లో బేసిక్ సీజనింగ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ సీజనింగ్స్ అంటే సాల్ట్, ఉప్పుతో పాటు తెల్ల మిరియాల పొడి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ సాలడ్ ప్రిపేర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డ్రెస్సింగ్తో పాటు సాలడ్ని కలిపి, అంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో దాన్ని డ్రెస్సింగ్తో పాటు కలిపి స్టోర్ చేసుకోవడం అవాయిడ్ చేయాలి. సో సాలడ్ ప్రిపేర్ చేయడానికి, అంటే సర్వ్ చేయడానికి ముందుగా మాత్రమే డ్రెస్సింగ్ని, మెయిన్ ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాల్సి ఉంటుంది. సో అన్నీ కలిపి స్టోర్ చేసుకొని రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకున్న తర్వాత సర్వ్ చేయలేము మనం. ఓకే. ఎందుకంటే వెజిటబుల్స్లో మాయిశ్చర్, వాటర్ కంటెంట్ ఉంటుంది, అదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో దీన్ని అవాయిడ్ చేయడానికి సాలడ్ని చివరి నిమిషాల్లో మాత్రమే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నా డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. దీని తర్వాత సాల్ట్ అండ్ వైట్ పేపర్ పౌడర్, ఉప్పు యాడ్ చేశాను. దీని తర్వాత తెల్ల మిరియాల పొడి. ఓకే. తెల్ల మిరియాల పొడి, బేసిక్ సీజనింగ్స్ సాల్ట్, ఉప్పుతో పాటు తెల్ల మిరియాల పొడి యాడ్ చేశాను. ఓకే. దీని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్, సాలడ్కి సంబంధించిన బాడీ ఏదైతే ఉందో అంటే దానిలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే.
దీనిలో రెడ్ క్యాబేజ్ స్లా విత్ ఆరెంజ్ సెగ్మెంట్స్ అంటున్నాం కాబట్టి దీంట్లో రెడ్ క్యాబేజ్తో పాటు ఆరెంజెస్ రేషియో ఎక్కువగా ఉండాలి. ఓకే అది ఎక్కువ యాడ్ చేస్తే మిగిలిన ఇంగ్రీడియంట్స్ తక్కువ యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో డీసీ రెడ్ ఆరెంజెస్, సీడ్స్ని సపరేట్ చేసిన ఆరెంజెస్ ఇవి. ఓకే, సో ఆరెంజెస్ యాడ్ చేశాను. చివరిగా జూలియన్స్ కింద స్ట్రిప్స్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్. ఓకే, గ్రీన్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు మిగిలిన ఇంగ్రీడియంట్స్ తక్కువ యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే, రెడ్ క్యాప్సికమ్. ఓకే, దీని తర్వాత ఎల్లో క్యాప్సికమ్. ఓకే, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో అవైలబుల్ ఉంటే ప్రిఫరబ్లీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అవి అవైలబుల్గా లేకపోతే మాత్రం గ్రీన్ క్యాప్సికమ్ మాత్రమే యాడ్ చేసుకొని రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ని అవాయిడ్ చేసి మిగిలిన రెగ్యులర్ గ్రీన్ క్యాప్సికమ్తో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని సాలడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సాలడ్లో మనకు ఒక టెక్నిక్ ఉంటుంది, టాసింగ్ టెక్నిక్ అంటాం దీన్ని. ఓకే, దీంట్లో మిక్స్ చేయడం కానీ మ్యాష్ చేయడం కానీ అట్లాంటిది ఏమి జస్ట్ టాస్ చేయాల్సి వస్తుంది. టాస్ చేసిన సాలడ్ని ఇట్లా ప్లేట్లో ప్రెజెంట్ చేసుకొని సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని టాస్ చేసేటప్పుడు స్పూన్ కానీ ఏదైనా లాడిల్ నేనే వాడలేదు, జస్ట్ టాస్ చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే, బౌల్లో టాస్ చేశాను. ఓకే, ప్రతి సాలడ్లో ఒక బేస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో బేస్గా ఈరోజు నేను లెట్యూస్ లీవ్స్ని వాడాను. ఓకే, తర్వాత బాడీ ఏదైతే ఉందో సాలడ్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ని బాడీ అంటాం. ఓకే, దాని తర్వాత డ్రెస్సింగ్, ప్రతి సాలడ్లో ఒక డ్రెస్సింగ్ ఉంటుంది. డ్రెస్సింగ్ ఏదైతే ఉందో సాలడ్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ని హోల్డ్ చేసి పెట్టడానికి, ఇంటాక్ట్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఓకే, దాని తర్వాత చివరిగా గార్నిష్ ఉంటుంది ప్రతి సాలడ్కి. ఓకే, గార్నిష్ అనేది బేసిక్లీ ఆయా పీల్ని పెంచడానికి ఓకే ఉపయోగపడుతుంది. నా దీన్ని ఈరోజు గార్నిష్గా పార్స్లీ లీవ్స్ని వాడుతున్నాను నేను. ఓకే, పార్స్లీ లీవ్స్. ఓకే, రెడ్ క్యాబేజ్ స్లా విత్ ఆరెంజ్ సెగ్మెంట్స్ రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు. ఎస్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. రెడ్ క్యాబేజ్ స్లా విత్ ఆరెంజ్ సెగ్మెంట్స్ చాలా బాగుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా? రెడ్ క్యాబేజ్ స్లా విత్ ఆరెంజ్ సెగ్మెంట్స్ తయారీకి కావాల్సిన పదార్థములు: గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఉల్లిపాయలు, తెల్ల మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, వెనిగర్, ఆరెంజ్ ముక్కలు, ఉప్పు, రెడ్ క్యాబేజ్. తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 3 వంతుల ఆలివ్ ఆయిల్ మరియు 1 వంతు వెనిగర్ వేసుకొని వెనిగ్రేట్ డ్రెస్సింగ్ తయారు చేసుకోవాలి. కావలసినంత ఉప్పు, తెల్ల మిరియాల పొడి వేసుకోవాలి. తరిగిన రెడ్ క్యాబేజ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఉల్లిపాయలు, ఆరెంజ్ ని కలుపుకొని టాస్ చేసుకోవాలి. చివరిగా తయారు చేసుకున్న సాలాడ్ని పార్స్లీతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రెడ్ క్యాప్సికమ్ స్లా విత్ ఆరెంజ్ సెగ్మెంట్ సాలాడ్ రెడీ. ఇప్పుడు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఓకే భరత్ గారు, మరి రెండో వంటకం ఏం తయారు చేసి చూపించబోతున్నారు? చికెన్ కసియా తోరే తయారీకి కావలసిన పదార్థములు: చికెన్, మిక్స్డ్ హర్బ్స్, పుట్టగొడుగులు, టమాటా, ఆలివ్ ఆయిల్, ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, చీజ్, మైదా పిండి, తెల్ల మిరియాల పొడి, గ్రీన్ ఆలివ్స్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా. దీన్ని ముందుగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నాన్ స్టిక్ ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. మామూలుగా ఇటాలియన్ క్యూజిన్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దానిలో వాడే ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, దాంట్లో అన్నిటికంటే పాపులర్ ఇంగ్రీడియంట్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ని చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఆలివ్ ఆయిల్తో పాటు టొమాటో కంకసే, టొమాటో, ఆలివ్, బేసిల్ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ని ఇటాలియన్ క్యూజిన్లో వాడుతూ ఉంటాం మనం. ఆయిల్ హీట్ అయిన తర్వాత, రైట్ టెంపరేచర్కి రీచ్ అయిన తర్వాత చాప్ షాలెట్స్, ఓకే, సన్నగా తరిగిన
ఉల్లిపాయలను యాడ్ చేశాను. ఓకే, దీన్ని స్వెట్ చేసుకోవాల్సి ఉంటుంది, సాతే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, జనరలీ ఇండియన్ క్యూజిన్లో లాగా ఆనియన్స్ని ఉల్లిపాయలని బ్రౌన్ చేసుకోము కాంటినెంటల్ క్యూజిన్లో. ఓకే, స్పెషల్లీ ఇటాలియన్ క్యూజిన్లో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మాత్రమే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆనియన్స్ని. ఓకే, దీని తర్వాత గార్లిక్ యాడ్ చేయాలి. ఫైన్ చాప్ గార్లిక్ యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, టొమాటోస్ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఇటాలియన్ క్యూజిన్లో వాడుతూ ఉంటాం అన్నమాట రెగ్యులర్గా. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేయకుండా జస్ట్ సాతే మాత్రమే చేసిన తర్వాత టొమాటో కంకస్ యాడ్ చేస్తున్నాను నేను. టొమాటో కంకస్ ప్రిపేర్ చేసే విధానం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు హోల్ టొమాటోస్ని మరుగుపెట్టిన నీళ్ళలో ఒక 10 సెకండ్ల వరకు ఉంచిన తర్వాత వాటి పొట్టు తీసేయాల్సి ఉంటుంది. ఓకే, తీసిన తర్వాత లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేయాల్సి ఉంటుంది. సో సీడ్స్ రెండు సపరేట్ చేసిన టొమాటోస్ని చాప్ చేసుకోవాలి. ఫైన్ చాప్ చేసిన తర్వాత టొమాటో కంకస్ రెడీ అయిపోతుంది. టొమాటో కంకస్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని కుక్ చేసుకోవడానికి లిడ్తో కవర్ చేసి లో టెంపరేచర్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కుక్ అయ్యే లోపల మనం ఏమైనా ప్రిపరేషన్ చేసుకోవచ్చా? దీంట్లో చికెన్ బ్రెస్ట్ని, బోన్లెస్ చికెన్ వాడుతున్నాం ఈరోజు మనం. ఓకే, బోన్లెస్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బోన్లెస్ చికెన్ని వాడుతున్నాం మనం ఈరోజు రెసిపీలో. జనరలీ కాంటినెంటల్ క్యూజిన్లో, వెస్ట్రన్ క్యూజిన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దాంట్లో జాయింట్స్ ఆఫ్ మీట్స్ వాడుతూ ఉంటాం. మన ఇండియన్ క్యూజిన్లో లాగా చిన్న చిన్న డైసెస్ కట్ చేయడం అట్లా ఉండదు. అంటే నల్లేసి రెసిపీ చెప్తే తప్ప జాయింట్స్ ఆఫ్ మీట్స్ వాడుతూ ఉండాలి. ఓకే, దీంట్లో బేసిక్ సీజనింగ్స్లో కాంటినెంటల్ క్యూజిన్లో జనరల్గా తెల్ల మిరియాల పొడి, ఉప్పు వాడుతూ ఉంటాం. తెల్ల మిరియాల పొడి, ఉప్పు. కసియాతోరి అనేది క్లాసికల్ ఇటాలియన్ క్యూజిన్లో హంటర్ స్టైల్. ప్రతి కుకింగ్కి వాటి స్టైల్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది. ఓకే, కసియాతోరి స్టైల్ ఆఫ్ కుకింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇది హంటర్ స్టైల్, అంటే వేటగాడి స్టైల్ ఆఫ్ కుకింగ్. ఓకే, జనరలీ జాయింట్స్ ఆఫ్ మీట్స్ వాడుతూ ఉంటాము హంటర్ స్టైల్లో. ఇంకోటి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కూడా కుకింగ్ టైం తక్కువగా ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా రఫ్లీ ప్రిపేర్డ్, అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి రఫ్ కట్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి అన్నమాట హంటర్ స్టైల్. ఓకే, దాని డిష్ని అతిగా గార్నిష్ చేయడం కానీ అట్లా ఉండదు. ప్రిపరేషన్ టైం తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హంటర్ స్టైల్ అంటే మీట్స్ వాడుతూ ఉంటాము ప్రిపరేషన్లో. చికెన్ మ్యారినేట్ చేసాము. మ్యారినేట్ చేసిన చికెన్ బ్రెస్ట్ని, బోన్లెస్ చికెన్ని సీర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆలివ్ ఆయిల్లో బ్రౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నాన్ స్టిక్ ప్యాన్ రైట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత దీంట్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ ఇటాలియన్ క్యూజిన్, క్లాసికల్ ఇటాలియన్ క్యూజిన్ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటాం. ఓకే, 30 ml ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. దీన్ని చికెన్ బ్రెస్ట్, జాయింట్స్ ఆఫ్ చికెన్ ఏదైతే ఉందో దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీంట్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బోత్ సైడ్స్. ఓకే, జనరలీ బ్రౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద చికెన్ మీట్ సీల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో మిగిలిన కుకింగ్ ఇక్కడ 100% కుక్ చేయకుండా కాసేపు లైట్ అవుటర్ లేయర్ ఎప్పుడైతే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో మిగిలింది సాస్తో పాటు కుక్ చేయాల్సి ఉంది, టొమాటో సాస్తో పాటు. ఓకే, అంటే ఒక 30% వరకు మనం కుక్ చేస్తే 30% పదండి విందుకు కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు పదండి విందుకు. ఓకే, మనకి కావాల్సినట్టు 30% వరకు ఫ్రై అవ్విందంటారా? అవును, చికెన్ ఇట్లా లైట్ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓకే, ఇట్స్ రెడీ, ఇట్స్ ఆల్మోస్ట్ గెటింగ్ రెడీ. ఓకే, నౌ జస్ట్ ఇట్. టొమాటోస్ని ఆల్మోస్ట్ హాఫ్ డన్ అయిపోయింది. సగం కుక్ అయిన తర్వాత చివరిగా దీనిలో స్లైసెస్ కింద కట్ చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, జనరల్గా మష్రూమ్స్ని హోల్ మష్రూమ్స్ లేదా స్లైసెస్ ఆఫ్ మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్ని సాటే చేసిన తర్వాత చివరిగా దీంట్లో మిక్స్డ్ హర్బ్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక పించ్, ఓకే, ఒక చిటికెడు మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేశాను.
మష్రూమ్స్తో పాటు హర్బ్స్ని టొమాటో కంకస్ని కుక్ చేసుకోవడానికి దీనిలో స్టాక్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాక్ ఇట్లా వడబూసుకొని యాడ్ చేసుకోవచ్చు. స్టాక్ యాడ్ చేసిన తర్వాత బేసిక్ సీజనింగ్స్ సాల్ట్ అండ్ వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దీని తర్వాత దీన్ని లిడ్తో కవర్ చేసి ఫర్దర్ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకో 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీట్స్ చికెన్ జాయింట్స్ ఆఫ్ చికెన్ మనం రెసిపీలో వాడుతున్నాం కాబట్టి ఇలా వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓకే. కుక్ చేసిన తర్వాత దీన్ని సపరేట్ చేస్తున్నాను నేను. చికెన్ బ్రెస్ట్ని సపరేట్ చేసిన తర్వాత ఆలివ్ ఆయిల్తో పాటు రూని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. కాంటినెంటల్ క్యూజిన్లో రూ అంటే సమపాలలో ఈక్వల్ క్వాంటిటీస్లో ఫ్యాట్తో పాటు మైదా పిండి తీసుకోవాల్సి ఉంటుంది. సో రూలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అంటే వాటి కలర్స్ని బట్టి వైట్ రూ, బ్రౌన్ రూ అట్లా ఉంటాయి. ఓకే. ఈరోజు మనం బ్లాండ్ రూని వాడబోతున్నాం. బ్లాండ్ రూ అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మైదా పిండిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాము, క్లాసికల్ ఇటాలియన్ క్యూజిన్ కాబట్టి. ఓకే. సో ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దానికి ఈక్వల్ క్వాంటిటీస్లో మైదా పిండి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దీన్ని ఎక్స్ట్రీమ్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేస్తాం. ఓకే. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ ఫ్లేమ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతే కనుక కాసేపు ఇట్లా బ్రేక్ తీసుకొని పక్కన పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు కాన్స్టెంట్గా. ఓకే. ఓకే. ప్రిపేర్ చేసిన రూని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు. ఓకే. మళ్ళీ లో టెంపరేచర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి లో టెంపరేచర్లో రూని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకున్న రూని కుక్డ్ టొమాటో కంకసే టొమాటో సాసెస్తో పాటు టొమాటో సాస్ని కుక్ చేసుకున్నాం కదా దానిలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్విచ్ ఆఫ్ చేసి చివరిగా బ్రౌన్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ని జాయింట్స్ ఆఫ్ చికెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఓకే. సాస్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి స్టాక్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇంతకీ స్టాక్ ప్రిపరేషన్ ఈరోజు మనం స్టాక్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. ఈరోజు మనం చికెన్ స్టాక్ వాడుతున్నాము. ఓకే. ప్రతి కాంటినెంటల్ క్యూజిన్లో జనరల్గా నీళ్ళ బదులు ఏదైనా రెసిపీని డైల్యూట్ చేయడానికో లేదా సాస్ కన్సిస్టెన్సీని తీసుకురావడానికో నీళ్ళకు బదులు స్టాక్ని వాడుతూ ఉంటాం అనమాట. స్టాక్లో మామూలుగా న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి. ఈరోజు మనం చికెన్ స్టాక్ ప్రిపేర్ చేసాము. చికెన్ స్టాక్ ప్రిపేర్ చేసుకోవడానికి నీళ్ళలో చికెన్ బోన్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చికెన్ బోన్స్తో పాటు క్యారెట్ పీల్స్, ఆనియన్ పీల్స్, క్యారెట్ పీల్స్తో పాటు ఆనియన్ పీల్స్, తర్వాత మిరియాలు, బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ చికెన్ బోన్స్తో పాటు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటిని ఆల్మోస్ట్ 1-1.5 వరకు సిమ్మర్ చేసుకోవాల్సి ఉంటుంది, మరగబెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అట్లాంటి చికెన్ స్టాక్ని మనం రెసిపీలో వాడతాం. ఓకే. ఇట్లా సాస్ కన్సిస్టెన్సీని స్టాక్ యాడ్ చేసిన తర్వాత సాస్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత చివరిగా లిడ్తో కవర్ చేసి ఆల్మోస్ట్ ఇంకొక 5-10 నిమిషాల వరకు ఈ చికెన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. చికెన్ కసియతోరా కుక్ అయిపోయింది. ఓకే. దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో దీనికి కాంబినేషన్ ఏదంటారు? జనరలీ కాంటినెంటల్ క్యూజిన్లో అకంపనీమెంట్స్ ఉంటాయి. సో మెయిన్ కోర్స్తో పాటు దాన్ని మెయిన్ కోర్స్ని మాత్రమే సర్వ్ చేయం మనం, దాంతోపాటు అకంపనీమెంట్స్ ఉంటాయి. ఓకే. అకంపనీమెంట్స్లో కార్బోహైడ్రేట్స్ కానీ, ఓకే, స్టార్చీ థింగ్స్ ఏదైనా పొటాటోస్ కానీ లేదా రైస్ కానీ. ఈరోజు మనం రైస్ సర్వ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో జనరలీ ప్లేట్ని న్యూట్రిషనల్ పరంగా బ్యాలెన్స్ అయ్యేటట్టు చూస్తాం. దీన్ని చివరిగా గార్నిష్ చేసుకోవడానికి ఆలివ్స్ని వాడుతున్నాను, గ్రీన్ ఆలివ్స్ని వాడుతున్నాను నేను. ఓకే. గ్రీన్ ఆలివ్స్ని చాప్ చేసి వాడుతున్నాను గార్నిష్గా.
తర్వాత చీజ్, గ్రేటెడ్ లేదా చాప్డ్ చీజ్ ని గార్నిష్గా వాడుతున్నాం ఈరోజు. చికెన్ కాసియా తోరి రెడీ అయిపోయింది, మీరు ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు. చికెన్ కసాయ తోరే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చికెన్ కసాయ తోరే పేరులాగే ఈ వెరైటీ వంటకం కూడా చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. చికెన్ కసియా తోరే తయారీకి కావాల్సిన పదార్థములు: చికెన్, మిక్స్డ్ హర్బ్స్, పుట్టగొడుగులు, టమాటా, ఆలివ్ ఆయిల్, ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, చీజ్, మైదా పిండి, తెల్ల మిరియాల పొడి, గ్రీన్ ఆలివ్స్. తయారు చేసుకునే విధానం: నాన్ స్టిక్ పాన్ తీసుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని దానిలో తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. విత్తనాలు తీసిన టమాటా ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తరిగిన పుట్టగొడుగుల్ని మరియు మిక్స్డ్ హర్బ్స్ని వేసి చికెన్ స్టాక్తో పాటు ఉడికించుకోవాలి. ఈలోగా వేరే నాన్ స్టిక్ పాన్లో ఆలివ్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని లేత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చికెన్ ముక్కల్ని తీసి మిగిలిన ఆలివ్ ఆయిల్, మైదా పిండిని బంగారు రంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన ఆలివ్ ఆయిల్, మైదా పిండి మిశ్రమాన్ని మరియు చికెన్ని అంతకుముందే ఉడికించిన టమాటా మిశ్రమంతో కలపాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు మరియు తెల్ల మిరియాల పొడిని కలుపుకోవాలి. ఈ వంటకాన్ని ఉడికించిన రైస్ మరియు కూరగాయలతో వేడివేడిగా సర్వ్ చేయాలి. గార్నిషింగ్ కొరకు గ్రీన్ ఆలివ్స్ మరియు చీజ్ ముక్కలను వేసుకోవచ్చు. అంతే, రుచికరమైన చికెన్ కసాయ తోరే రెడీ. ఇంత మంచి ఇటాలియన్ ఫుడ్స్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. ఓకే వ్యూయర్స్, చూసారు కదండి చెఫ్ భరత్ గారు పరిచయం చేసిన 2 టేస్టీ ఇటాలియన్ వంటకాలు. మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి. అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వెరీ సింపుల్ అండి. మీరు చేయబోయే వంటకాలతో పాటు మీ వివరాలతో మాకు ఒక లెటర్ రాయండి. మరొక టేస్టీ పదండి విందుకు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.